దేవుడా, వాళ్ళు బ్రతికి మరణం చంపారే. ఇప్పుడు ఏం చేయడం? ఈ ఆడవటం ఏడవడమా? ఏడవండి, నేను చెప్తానుగా. చదవండి. ఈ సమయానికి ప్రభుడు కూడా ఉండలేరు. మీరు ఎంత ప్రేమతో చూస్తున్నారో ఎలాగో. అడుగునమ్మా, మన చికిత్సలు వచ్చేసానమ్మా. చికిత్సలు వచ్చారు. నీ బతుకు బయట పెట్టడానికే బతుకు వచ్చారు. నీకెత్తిరే నాన్న, మమ్మల్ని కాడుగుల్లో పారేసి పొగ పెట్టి చాలా వేసిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఆ తల్లి అరువుపోని వచ్చిందేమో. నాకేం తెలియదు ప్రభు. నేను అమ్మగారిని కనిపెట్టుకునే ఉన్నాను ప్రభు. నిజం అంటే ప్రభు. మీ నాలుకలు పోయిస్తాను. నాకు బామ నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానా హింసలు పెడతావా? నీవు చేసిన నేరానికి మరణ దండన చాలా స్వల్ప శిక్ష. ఇక నుంచి ఈ మందిరమే నీకు బందీఖానా. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి కృషించి చావు. ప్రభు ప్రభు, జరిగదానికి విచారపడి ఏం లాభం? ఏదైనా కొత్త ఎత్తి ఎత్తాలి. ఈసారి రాజుగారికి పెడితే కాలికి తగ్గ తెస్తావా? అంత తెలివి తప్పదానా? పట్టుకొమ్మ పచ్చగా ఉండాలి, పక్కరెమ్మలు మాడిపోవాలి. ఈ వసీకరణ పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీలిపిస్తే బుర్ర గిర్రును తిరిగి మీ పారదాసులు గారు. సరే, ఎందుకు ఏడుపు? మాణిక్యాంబ గారు మరణ వేదన పడుతున్నారు. ఏం మాయరోగం? మాయరోగం కాదు ప్రభు, మనోవ్యాధి చే మంత్రం పట్టారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు. ఒక్కసారి దయచేయండి ప్రభు. సచ్చిన తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం. రాక్షసి, అది చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. మన పిన్నగా ఒకసారి వెళ్ళి చూసా. అలాగేనమ్మా, బాలనాగమ్మ అనుమతి అయింది. అలాగే వస్తామని చెప్పు. చిత్తం ప్రభు. అయ్యో దేవుడా, అబ్బా ప్రభు వచ్చారు. కళ్ళు తెరవండి. వచ్చారా ప్రభు? నా మాట మన్నించి వచ్చారా? నన్ను క్షమించారనండి ప్రభు. హాయిగా మరణిస్తాను అనండి ప్రభు, అనండి. అబ్బా అయ్యో, మళ్ళీ వచ్చింది ఏమంటారా ప్రభు? వదిలేస్తాను. అబ్బా పొడి పనిచేసిందమ్మా. ఇక మహారాజు గారు మీ మాట గౌరవతాం అని ప్రారంభించండి. ఎవరి జగదేక సుందరి? మా అంతఃపురంలో అవతరించిన అప్సరస మీ పారదాసి మాణిక్యం కాదు. నువ్వే మందిరానికి మణిదీపానివి, నా ప్రేమ రూపానివి. మాణిక్యం, మాణిక్యం, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? నీ కోసం ఏమైనా చేస్తాను. నీ చేతో కాలకూట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను. కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు. నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతల శిరచ్ఛేదం చేయి. సరే, నీ కళ్ళ ముందే వాళ్ళని నరుకుతాను. ఆ పని మందిరంలో కాదు, మహారణ్యంలో జరగాలి. పొద్దుపోయిందమ్మా. ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం. పడుకోండి. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుకలను శిరచ్ఛేదం చేయండి. శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి.
మాణిక్యం, నీ కంటి జాడే నా గాలి మేడ, నీవే నా తోడు నీడ. ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం. నీ ఆన లేనిదే నీ గడప దాతను, నీ మాట జవదాతను. సంతోషాల చేరింతలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల చేరింతలే దేవుని కోట పూల తోట ఈ వనమెంతో హాయిలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల చేరింతలే సంతోషాల కేరింతలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే దేవుని కోట పువ్వుల తోట